కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేతగా రాహుల్ గాంధీ ఎన్నికకు లైన్ క్లియర్ అయింది. పార్లమెంటు సెంట్రల్ హాల్లో జరిగిన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ మీటింగ్లో రాహుల్ గాంధీని ప్రతిపక్ష నేతగా ఉండాలని మెజార్టీ సభ్యులు ప్రతిపాదించారు. రాహుల్ గాంధీ కూడా అంగీకరించడంతో ఆయన ఎన్నిక లాంఛనమే. ఇక లోక్సభ ఫలితాలపై సమావేశంలో ఖర్గే, సోనియా, రాహుల్ సమీక్షించారు. కర్ణాటక, ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో కొంత కష్టపడితే అధికారం దక్కేదని నేతలు అభిప్రాయపడ్డారు. राजवीर जी, राजवीर भाई 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 बजा लगते हैं। सॉरी 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 1964 సిపిపి ఎక్స్టెండెడ్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో సోనియా గాంధీ గారిని రాజ్యసభ, లోక్సభకి రెండింటికి కలిపి వారిని నాయకురాలుగా యునానిమస్గా ఎన్నుకోవటం జరిగింది. వారు ఇంతకుముందు కూడా దానికి నాయకులుగా ఉన్నారు. ఇప్పుడు వారి నాయకత్వం యొక్క అవసరం చాలా ఉంది కాబట్టి వారిని యునానిమస్గా ఎన్నుకోవటం, వారి పేరుని మల్లికార్జున ఖర్గే గారు ప్రపోజ్ చేశారు. కేసీ వేణుగోపాల్ గారు సెకండ్ చేశారు. ఇంకా ఇద్దరు ముగ్గురు సెకండ్ చేశారు. అందరూ యునానిమస్ గా ఒప్పుకోవటం జరిగింది. ఈరోజు సిపిపి ఎక్స్టెండెడ్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో సోనియా గాంధీ గారిని రాజ్యసభ, లోక్సభకి రెండింటికి కలిపి వారిని నాయకురాలుగా యునానిమస్ గా ఎన్నుకోవటం జరిగింది. వారు ఇంతకుముందు కూడా దానికి నాయకులుగా ఉన్నారు. ఇప్పుడు వారి నాయకత్వం యొక్క అవసరం చాలా ఉంది కాబట్టి వారిని యునానిమస్ గా